మన ప్రయత్నం వల్ల ఇంకొక సోల్, ఇంకొక మనిషి ఆనందపడడమే ఈ జీవిత పరమార్థం. మనం ఆనందపడుతూ ఇంకొకళ్ళకి ఆనందం ఇవ్వగలిగాము అంటే, ఆ 2 సోల్స్ కూడా చాలా చాలా శక్తివంతంగా, ఆనందంగా తయారవుతాయి. అనంతమైన, బ్రహ్మాండమైన, సంతోషమైన, ఆహ్లాదకరమైన ఆనందం. ఎందుకంటే మన దగ్గర ఎన్నున్నాయో మనం ఎప్పుడూ చూడము. లేనిదే చూస్తూ ఉంటాము. కానీ అలా చూడగలిగామంటే మనం అందరము కూడా సంతోషం పొంగి పొర్లుతూ ఉంటుంది. కానీ అది చూసే శక్తి భగవంతుడు మనకివ్వాలి. అది మీకిచ్చారు, మనకిచ్చారు. సంతోషం. ఇలానే సంతోషంగా, ఆహ్లాదంగా ఉండాలని శ్రీరస్తు, శుభమస్తు, శుభ సంకల్పమస్తు, కళ్యాణమస్తు, ఆనందమస్తు, ఆరోగ్యమస్తు, అద్భుతమస్తు, అమృతమస్తు, అమృతతుల్యమస్తు, ఆనందం పరమానందం మహానందమస్తు, ఆనందం ఆనందం అద్వితీయానందమస్తు, ఆనందం ఆనందం అఖిలానందమస్తు, ఆనందం ఆనందం బ్రహ్మానందమస్తు, ఆనందం ఆనందం అశేషమైన ఆనందమస్తు, ఆనందం 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 విశేషమైన ఆనందమస్తు, ఆనందం 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 అద్భుతమైన ఆనందమస్తు, ఆనందం 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 అమోఘమైన ఆనందమస్తు, ఆనందో బ్రహ్మాస్మి.